135వ సంకీర్తన 18వ వచనం నుండి 21వ వచనం వరకు మనం చదువుకుందాం. సో Psalms 135 verses 18 through 21. వచనం వెంబడి వచనాన్ని మనము చదువుకుందాం. 17వ వచనం నుండి క్షమించండి, ముందు నుంచి కూడా చదవాలి. 14వ వచనం నుంచి 21వ వచనం వరకు చూద్దాం. 17 కాదు, 14వ వచనం నుండి 21వ వచనం వరకు 135వ సంకీర్తన. యెహోవా తన ప్రజలకు న్యాయము తీర్చును, తన సేవకులను బట్టి ఆయన సంతాపము నొందును. విగ్రహములు వెండి బంగారములు అవి మనుష్యుల చేతి పనులు. వాటికి నోరుండియు పలుకవు, కన్నులుండియు చూడవు, చెవులుండియు వినవు, వాటి నోళ్లతో ఊపిరి లేసమైనను లేదు. వాటిని చేయువారును వాటి యందు నమ్మిక ఉంచువారును వాటితో సమానులగుదురు. ఇశ్రాయేలు వంశీయులారా, యెహోవాను సన్నుతించుడి. అహరోను వంశీయులారా, యెహోవాను సన్నుతించుడి. లేవి వంశీయులారా, యెహోవాను సన్నుతించుడి. యెహోవా యందు భయభక్తులు గలవారులారా, యెహోవాను సన్నుతించుడి. యెరూషలేములో నివసించి యెహోవా సియోనులోని సన్నుతింపబడునుగాక. యెహోవాను స్తుతించుడి. ఈ కీర్తనని మనము 3 వారాల నుంచి ధ్యానం చేస్తున్నాం. దేవుణ్ణి ఎందుకు ఆరాధన చెయ్యాలో మొదటి వారం మనం ధ్యానం చేశాం. 135వ సంకీర్తన 4వ వచనం. యెహోవా తన కొరకు యాకోబును ఏర్పరచుకొనెను, తనకు స్వకీయ ధనముగా ఇశ్రాయేలుని ఏర్పరచుకొను. వీఆర్ ద ట్రెజర్ ఆఫ్ గాడ్. మనము దేవునికి స్వకీయ ధనము, దేవునికి స్వకీయ సంపాద్యము. దాన్ని బట్టి దేవుణ్ణి మనము ఆరాధన చేశాం. గతించిన వారము ఇదే కీర్తనలో నుంచి 8వ వచనంలోంచి మనం చూసాం. దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని విమోచించడంలో చేసిన కార్యాలు. దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని విమోచించడంలో చేసిన కార్యాలు 8వ వచనం నుండి 12వ వచనం వరకు చూసాం. 4 కార్యాలు మనము చూడడం జరిగింది. దాన్ని బట్టి దేవుణ్ణి మనము ఆరాధన చేశాం. ఇప్పుడు ఈ 135వ సంకీర్తనలోనే విగ్రహములకు నిజ దేవునికి ఉన్న పోలిక, విగ్రహములకు నిజ దేవునికి ఉన్న పోలిక, డిఫరెన్స్ బిట్వీన్ ఐడల్స్ అండ్ ట్రూ గాడ్. విగ్రహములకు నిజ దేవునికి ఉన్న పోలికని దేవుడు ఇక్కడ చూపిస్తూ అంటున్నాడు కదా, సన్నుతించుడి, సన్నుతించుడి, సన్నుతించుడి. విగ్రహములకు ఉన్న లక్షణాలు, నిజమైన దేవుడికి ఉన్న లక్షణాలు మనం తెలుసుకుంటే దేవుణ్ణి ఎందుకు మనం ఆరాధన చెయ్యాలో అన్నది తెలుస్తుంది. ఆరాధన అంటే దేవుని స్వభావాన్ని ఎరుగుట. ఆరాధన అంటే దేవుని గుణలక్షణాలని తెలుసుకోవడం. నోయింగ్ ద నేచర్ ఆఫ్ గాడ్, నోయింగ్ ద వర్క్స్ ఆఫ్ గాడ్ అంట. దేవుడు చేసిన కార్యాలు తెలుసుకుని ఆరాధన చేస్తున్నాము. అంతేకాదు, దేవుని గుణలక్షణాలు లేక స్వభావం తెలుసుకొని కూడా మనం ఆరాధన చేస్తున్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ 15వ వచనం నుండి నిజమైన దేవుడు ఎవరు, విగ్రహములు ఎవరు, నిజమైన దేవునికి ఉండే లక్షణాలు, విగ్రహాలకు ఉండే లక్షణాలు దేవుడు చాలా స్పష్టంగా ఇక్కడ వ్రాయిస్తున్నాడు. ఇదే సందర్భాన్ని మనం మిగతా వచనాల్లో కూడా చూస్తాం. చూడండి, 15వ వచనంలో అంటున్నాడు, అన్యజనుల విగ్రహములు వెండి బంగారములు. మొట్టమొదటి విగ్రహములు వెండి బంగారములు అన్నాడు. రెండవది విగ్రహములు మనుష్యుల చేతి పనులు అన్నాడు. మూడవది విగ్రహములు నోరుండి మాట్లాడవు అన్నాడు. నాలుగవది విగ్రహములు కన్నులుండి చూడవు. ఐదవది విగ్రహములు చెవులుండి వినవు. ఇక 6వది చూస్తే వాటిలో ఊపిరి లేసమైనను లేదు. ఇవి విగ్రహాలకు ఉన్న లక్షణాలు.
మరి నిజమైన దేవుడికున్న లక్షణాలు ఇక్కడే మనం చూస్తాం. అందుకని ఆ పోలికను మీకు చూపిస్తాను. విగ్రహాలకున్న లక్షణాలు, మనం సేవించే నిజమైన దేవునికి ఉండే లక్షణాలను బట్టి మనం దేవుణ్ణి ఆరాధన చేస్తాం. మొట్టమొదటి విగ్రహములు ఏమిటంటే వెండి బంగారములు అన్నాడు 15వ వచనంలో. అంటే విగ్రహములు పదార్థముల చేత తయారు చేయబడ్డాయి. దే ఆర్ మేడ్ విత్ మెటీరియల్స్. విగ్రహాలు పదార్థములతో తయారు చేయబడ్డాయి. వెండితో తయారు చేయబడ్డాయి, బంగారముతో తయారు చేయబడ్డాయి, కొన్ని చోట్ల ఇత్తడితో తయారు చేయబడ్డాయి, కొన్ని చోట్ల చెక్కతో తయారు చేయబడుతున్నాయి, కొన్ని చోట్ల ఎక్కువగా రాతితో తయారు చేయబడుతున్నాయి. ఈ రోజుల్లో విగ్రహాల్ని సిమెంటుతో తయారు చేస్తారు. విగ్రహాలు పదార్థాలతో చేస్తారు, జీవము లేని పదార్థాలతో చేస్తారు విగ్రహాలు. మీరు రోడ్డు మీదకి వెళ్తే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంటారు, పిఓపి. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో విగ్రహాలు చేస్తారు. అదొక పౌడర్ ఉంటుంది, దాన్ని కలుపుతారు, ఆ మోల్డ్ అచ్చులో వేస్తారు, అదొక విగ్రహం వచ్చేస్తారు. విగ్రహాలు పదార్థాలతో తయారు చేయబడ్డాయి. వెండి బంగారాలు అంటే కొంచెం విలువైన విగ్రహాలు. రాయి రప్ప ఇంకా రకరకాల పిఓపి చెక్క ఇవన్నీ కూడా, సిమెంటు ఇవన్నీ కూడా విలువలేని వాటి. మొత్తానికి విగ్రహాలు పదార్థాలతో తయారు చేయబడ్డాయి. ఈ పదార్థాలు ఒక మనిషి తయారు చేశాడు. పదార్థాల్లో జీవము లేదు. కానీ మన దేవుడు తయారు చేయబడినవాడు కాదు. మనం సేవిస్తున్న దేవుడు పదార్థము కాదు. మనం సేవిస్తున్న దేవుడు ఆత్మస్వరూపి. చూడండి, యోహాను సువార్తలో మీరు చూసినట్లయితే 1వ అధ్యాయము 18వ వచనంలో దేవుడు ఎవరు అన్నది అక్కడ మనం చూస్తాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనం, ఎవడును ఎప్పుడైనను దేవుణ్ణి చూడలేదు, తండ్రి రొమ్మున నున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. చూసారా, ఎవరు ఎప్పుడు దేవుణ్ణి చూడలేదండి. తండ్రి రొమ్మున ఆనుకున్న వాడే చూసినండి. దేవుడు ఆత్మస్వరూపి. ఆత్మస్వరూపికి పదార్థంతో సంబంధం లేదు. ఆత్మస్వరూపుడు అంటే కనబడేవాడు కాదు, ఇన్విజిబుల్ గాడ్. గాడ్ ఈజ్ ఇన్విజిబుల్ అంటాం. దేవుడు కనబడని వాడు. రాయి రప్ప వెండి బంగారము చెక్క పిఓపి ఇవి కనబడేవి. మీకు తెలుసా, ఇప్పుడు నేను చెప్పిన వెండి బంగారము చెక్క రాయి సిమెంటు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఇవి పదార్థాలతో చేయబడ్డాయి. ఈ పదార్థాలని ఈ భూమిలో పెట్టిన వాడెవరు? బంగారాన్ని భూమిలో పెట్టిన వాడెవడు? దేవుడే. వెండిని భూమిలో ఉంచిన వాడెవరు? దేవుడే. ఈ చెట్లని భూమి మీద ఉంచిన వాడెవరు? దేవుడే. రాళ్ళని భూమి మీద ఉంచిన వారెవరు? దేవుడు. దేవుడే ఈ పదార్థాలను ఉంచాడు. కానీ ఈ పదార్థాలని దేవుడుగా చేసుకుంటున్నారు. ఎంత అజ్ఞానం! దేవుడు ఉంచిన పదార్థాలు దేవుళ్ళు అయిపోయారు. వెండి ఆయనది, బంగారం ఆయనది, చెక్కలు చెట్లు ఆయనవి, రాళ్ళు ఆయనవి, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ముడి అది ఆయనది. ఆయన పదార్థాలని మనుష్యుడు దేవుళ్ళుగా మలుచుకున్నారు. అందుకని విగ్రహము అది పదార్థముల చేత తయారు చేయబడింది. కానీ మనం సేవిస్తున్న దేవుడు పదార్థము కాదు, ఆత్మస్వరూపి. గాడ్ ఈ స్పిరిట్ అంట. అయితే ఈ ఆత్మస్వరూపి అయిన దేవుడు భూమి మీదకి శరీరాన్ని కప్పుకొని వచ్చాడు. ఆయనే యేసు ప్రభు. దేవుడు ఎవరికి ఎప్పుడు కనబడడు. ఎందుకంటే దేవుడు ఆత్మస్వరూపి. ఆత్మస్వరూపుడైన దేవుణ్ణి మనుషులు ఎలా చూడగలరు? ఆత్మస్వరూపుడైన దేవుణ్ణి మనుషులు చూడాలంటే మనిషిగా రావాలి. అందుకనే దేవుడు మనిషిగా వచ్చాడు. మనిషి దేహాన్ని కప్పుకొని వచ్చాడు. ఆత్మ దేహాన్ని కప్పుకొని వచ్చింది. అదే యేసు ప్రభు. స్పిరిట్ కేమ్ ఇన్ టు దిస్ వరల్డ్ విత్ హ్యూమన్ బాడీ ఈజ్ నథింగ్ బట్ జీసస్ క్రైస్ట్. ఆయనే యేసు ప్రభు.
అందుకని విగ్రహములు పదార్థములతో చేయబడ్డాయి. నిజమైన దేవుడు ఆత్మస్వరూపి మనిషి దేహముతోనే భూమి మీదకి వచ్చాడు. నెంబర్ 1, విగ్రహాలకి నిజమైన దేవుడికి ఉన్న తేడా. రెండవది, అక్కడ మనం చూస్తే వాటికి అవి మనుష్యుల చేతి పనులు. విగ్రహాల్ని తయారు చేసేవాళ్ళు ఎవరంటే మనుష్యులు. మ్యాన్ మేక్స్ ఐడల్స్. మనుష్యులు విగ్రహాలు చేస్తారు. కార్పెంటర్లు చేస్తారు, రాతి పనులు చేసేవాళ్ళు స్కల్ప్చర్స్ అని అంటాం. ఈ పనులు చేసేవాళ్ళు, బంగారం పని చేసేవాళ్ళు, వెండి పనులు చేసేవాళ్ళు, రాతి పనులు చేసేవాళ్ళు, చెక్క పనులు చేసేవాళ్ళు, ఈ రోడ్డు మీద పిఓపి పనులు చేసేవాళ్ళు విగ్రహాన్ని తయారు చేస్తారు. అవి మనుష్యుల చేతి పనులు. విగ్రహాన్ని తయారు చేసేవాడు మనిషి, దేవుడు కాదు. అంటే ఇక్కడ విగ్రహములు ఏమిటంటే మానవ సృష్టే విగ్రహాలు. మ్యాన్స్ క్రియేషన్ వర్ ది ఐడల్స్. మనిషి చేత తయారు చేయబడ్డాయి విగ్రహాలు. కానీ నిజమైన దేవుడు మనుష్యుల్ని తయారు చేసినవాడు. నిజమైన దేవుడు మనుష్యుల్ని తయారు చేసే, మనుష్యులు విగ్రహాలను తయారు చేసి దేవుళ్ళుగా కొలుస్తున్నారు. అందుకని విగ్రహములు మనుష్యుల చేతి పనులు. వాళ్ళు తయారు చేస్తున్నారు, అక్కడ బ్రిడ్జి కింద తయారు చేస్తున్నారు. కొన్ని కార్పెంటర్ షాప్లో వాళ్ళు తయారు చేస్తారు. బంగారం పని వాళ్ళు వాటిని తయారు చేస్తారు, చెక్కుతారు. రకరకాల టూల్స్, పరికరాలు వాడి చెక్కుతారు. చెక్కి దానికి ఒక రూపాన్ని ఇస్తారు. సిమెంట్ పనులు చేసుకునే వాళ్ళు విగ్రహాన్ని తయారు చేస్తారు. ఈ గుడులు గోపురాలు కడతారు. తర్వాత దానికి పెయింట్ వేస్తారు. కంటికి కన్నులాగా చేస్తారు, ముక్కును ముక్కులాగా చేస్తారు. ఇవన్నీ మనుష్యుల చేతి పనులు. విగ్రహములు మనుష్యుల చేతి పనులు. నిజమైన దేవుడు ఆది నుంచి ఉన్నవాడు. దేవుడు మనల్ని సృష్టించాడు, మనము విగ్రహాన్ని సృష్టించాము. అందుకని విగ్రహాలు మనుష్యుల చేతి పనులు. నిజమైన దేవుడు మనిషి చేత నిర్మించబడిన వాడు కాదు, ఆయన సృష్టికర్త అయిన దేవుడు. చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక, ఒక్కొక్క దానికి 1-2 వచనాలు మీకు చూపిస్తాను. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనాన్ని నుంచి చదువుదాం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం నుంచి. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. దేవుడు ఎవరంటే అదృశ్య దేవుని స్వరూపి, సర్వ సృష్టికి ఆది సంభూతుడు. విగ్రహాలు ఆది సంభూతులు కాదు, విగ్రహాలు మనుషుల చేత సృష్టించబడ్డాయి. నిజమైన దేవుడే సర్వ సృష్టికి ఆది సంభూతుడు. 16వ వచనములో, ఎలయనగా ఆకాశమందున్నయు భూమి అందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని, అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైన సర్వమును ఆయన యందు సృష్టించబడిను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజించబడిను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. దేవుడు అన్నిటికంటే ముందున్నవాడు. దేవుడే సమస్తమునకు ఆధారభూతుడు. దేవుడే ఆది సంభూతుడు. దేవుడే అన్నిటినీ సృజించినవాడు. అది మన దేవుడు. కానీ విగ్రహాలు ఏంటి? మనుష్యుల చేతి పనులు. ఎంత విచిత్రం అంటే, ఇంటిలో పెట్టుకున్న దేవుని బొమ్మ ఒకప్పుడు షాపులో ఉంటుంది. అవునా? ఇంట్లోకి తెచ్చుకున్న దేవుని బొమ్మ ఒకప్పుడు ఎక్కడుంది? షాపులో ఉంటుంది. ఆ బొమ్మను కొనుక్కోవడానికి ఈ వ్యక్తి షాపుకి వెళ్తాడు. ఎంత ఆ బొమ్మ అంటాడు. దేవుడు అండు, ఈ దేవుడు ఎంత అని అండు. ఆ బొమ్మ ఎంత, ఆ లక్ష్మి బొమ్మ ఎంత, ఈ ఎక్స్ ఎంత, ఈ వై ఎంత, ఈ బొమ్మ ఎంత అంటాడు. 1000 రూపాయలు 2000 ఆ లోహాన్ని బట్టి రేటు చెప్తాడు. ఈయన బేరం ఆడతాడు. విగ్రహం కొనుక్కోవడానికి బేరాలు అంటే దేవుణ్ణి కొనుక్కోవడానికి బేరాలు. ఎంత అజ్ఞానం! దేవుణ్ణి ఎవరైనా కొనుక్కోగలరా? కొనుక్కునేటప్పుడు బేరాలు అడగలరా? అది దేవుడు కదా అని అంటారు.
మరి ఆ విగ్రహాన్ని బొమ్మ అంటారు కదా. వినాయక చవితి రోజు ఈ బొమ్మ ఎంత, ఈ బొమ్మ ఎంత అంటారు. కానీ ఇంట్లోకి వచ్చేటప్పటికి అది బొమ్మ కాదు, దేవుడు అయిపోతుంది. మరి అక్కడ బొమ్మ అన్నావు, దాన్ని సంచిలో పెట్టుకొచ్చావు, సంచిలోనే పెట్టుకొచ్చావు కదా, బండి డిక్కీలో పెట్టుకొచ్చావు, సంచిలోనూ బండి డిక్కీలోను, అది అప్పుడు బొమ్మ. ఇంట్లోకి ఒక మూలకి వెళ్ళేటప్పటికి అది దేవుడు అయిపోయాడు. ఇది అజ్ఞానం కదా. అజ్ఞానం అంటే ఎక్కడికో వెళ్ళవలసిన పని లేదు. విగ్రహాలు చూసి విగ్రహాలు పూజించే వాళ్ళని చూస్తే అజ్ఞానానికి పరాకాష్ఠ. ది హైట్ ఆఫ్ ఇగ్నోరెన్స్ ఎక్కడుందంటే ఐడల్ వర్షిప్లోనే ఉంది. అంటే అజ్ఞానానికి పరాకాష్ఠ ఎక్కడుందంటే విగ్రహం. అవి మనుష్యుల చేతి పనులు. మనిషే దాన్ని చెక్కుతున్నాడు, మనిషే దానికి రంగు పూస్తున్నాడు, మనిషే దాన్ని అమ్ముతున్నాడు, మనిషే దాన్ని కొనుక్కుంటున్నాడు, తెచ్చుకుంటున్నాడు. సడన్గా అది దేవుడు అయిపోతున్నాడు. అవి మనుష్యుల చేతి పనులు. కానీ మన దేవుడు ఎవరంటే సర్వ సృష్టికి ఆది సంభూతుడు. అదృశ్యమైన వాటికి దృశ్యమైన వాటికి, దృశ్యము అంటే కనబడేవి, అదృశ్యమైతే కనబడనివి. కనబడే వాటికి ఆయనే దేవుడు, కనబడని వాటికి ఆయనే దేవుడు. అవి సింహాసనములైన ప్రభుత్వములైన ఏదైనా సరే ఆయనే దేవుడు. ఆయన ద్వారా సమస్తము సృష్టించబడింది, ఆయన కొరకే సమస్తము సృష్టించబడింది. సమస్తానికి ఆయనే మూలం, ఆయనన్నిటికీ ఆది సంభూతుడు. నిజమైన దేవుడు ఆది సంభూతుడు. ఆయన ఎవరూ తయారు చేయలేదు. యేసు ప్రభుని ఎవరు తయారు చేయలేదు. బైబిల్ దేవుడిని ఎవరూ తయారు చేయలేదు. ఆయన సృష్టికర్త. అందుకని ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో ఉంది, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించింది. ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ హెవెన్స్ అండ్ ది ఎర్త్ అని అంటాం. ఆదిలో దేవుడు ఉన్నాడు. ఆది అంటే ఎప్పుడు? ఆది యందు దేవుడు. ఆది అంటే ఎప్పుడు తెలియదు. ఆది అంటే ఎప్పుడో నిత్యత్వము నుంచి నిత్యత్వం వరకు దేవుడు ఉన్నాడు. దేవుని ఉనికి ఎప్పటి నుంచి ఉంది ఎవరికీ తెలియదు. అందుకని ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం ఉంటుంది, ఆల్ఫా ఒమేగా నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఉన్నవాడిని నేనే. దేవుడు ఎప్పటి నుంచి ఉన్నాడు అంటే దానికి సమాధానము లేదు. దేవుడు ఎప్పుడు వరకు ఉంటాడు, దానికి సమాధానం లేదు. దేవునికి బిగినింగ్ లేదు, ఎండ్ లేదు. దేవునికి ప్రారంభము లేదు, ముగింపు లేదు. కానీ విగ్రహానికి ముగింపు ఉంది. ఆడు ఒక రోజున తయారు చేస్తున్నాడు, దానికి ప్రారంభం ఉంది, దానికి ముగింపు ఉంది. 9 రోజులు అయిన తర్వాత కలిపేస్తున్నారు. కానీ మన దేవునికి ప్రారంభము లేదు, అంతము లేదు. విగ్రహములు మనుష్యుల చేతి పనులు, కానీ మన దేవుడు మనల్ని సృజించినవాడు. రెండవది, అందుకని మొదటిది మనం చూస్తున్నాము, అవి పదార్థములు. మన దేవుడు ఆత్మస్వరూపి, శరీరధారిగా భూమి మీదకి వచ్చినవాడు. రెండవది, విగ్రహములు మనిషి చేతి పనులు. మనం సేవిస్తున్న దేవుడు ఆయన చేతి పనులు. మనల్ని ఆయన సృజించాడు. మూడవది మనం చూస్తే, వాటికి నోరుండి పలుకు. విగ్రహాలకు నోరు ఉండదు. నోరు పెడతాడా లేదా? కానీ మాట్లాడం. విగ్రహాలకు నోరు ఉంటుంది కానీ మాట్లాడం. మన దేవుడు మాట్లాడేవాడు. చూడండి, కొన్ని వచనాలు చూపిస్తాను. 33వ సంకీర్తన 13, 14 వచనాలు. 33వ సంకీర్తనలో మీరు చూస్తే 13, 14 వచనాలు. యెహోవా ఆకాశములో నుండి కనిపెట్టుచున్నాడు. క్షమించండి, కాదు తానున్న నివాస స్థలములో నరులందరినీ దృష్టించుచున్నాడు. కాదు, ఇది దేవుడు మాట్లాడేవాడు. చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయము. యోహాను సువార్త 10వ అధ్యాయం, అది ఆయన చూచేవాడు గురించి చెప్తాను. యోహాను సువార్త 10వ అధ్యాయం 28వ వచనం. యోహాను సువార్త 10:28, 10:27 చూద్దాము. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగును. నా గొర్రెలు నా స్వరం వినును అంటే దేవుడు ఎవరు? మాట్లాడేవాడు. దేవుడు మాట్లాడేవాడు. ఏదైనా వనములోనికి దేవుడు వచ్చాడు. వచ్చేయమన్నాడు. దేవుడు వచ్చేయమన్నాడు ఏదైనా వనంలోనికి. ఆదామా, ఎక్కడ మాట్లాడలేదు? దేవుడు మాట్లాడాడు. ఆదామా ఎక్కడున్నావు? ఆదాము చెట్ల వెనకాల దాక్కున్నాడు.
తన దిగంబరత్వాన్ని బట్టి, తన పాపాన్ని బట్టి, తన సిగ్గును బట్టి ఆదాము దాక్కుంటే, ఆదామా ఎక్కడున్నావని మాట్లాడుతున్నాడు. దేవుడు మాట్లాడేవాడు. దేవుడు మాట్లాడేవాడు అనేది ఒక అధ్యాయం చూపిస్తాను. ఆదికాండం 1వ అధ్యాయంలో దేవుడు రోజు ఏం చేశాడో చెప్పండి. దేవుడు రోజు మాట్లాడు. ఎలా మాట్లాడాడు? వెలుగు కమ్మని పలికాడు. దేవుడు మాట్లాడు. ఏమొచ్చింది? వెలుగు వచ్చింది. పై జలములు కింద జలములు కలుగునుగాక అన్నాడు. వచ్చినాయా? ఆరిన నేల వచ్చునుగాక అని పలికాడా లేదా? సూర్య చంద్ర నక్షత్రాలు కలుగునుగాక అన్నాడా లేదా? పక్షులు కలుగునుగాక అన్నాడా లేదా? జంతువులు కలుగునుగాక అనలేదా? దేవుడు మాట్లాడాడు. దేవుడు మాట ద్వారా సృష్టిని నిర్మించాడు. బై హిస్ వర్డ్ గాడ్ క్రియేటెడ్ ద యూనివర్స్. దేవుడు తన మాట ద్వారా సృష్టిని సృజించాడు. ఆయన వాక్కులో ఆ శక్తి ఉంది. ఆయన వాక్కులో ఆ శక్తి ఉంది. అందుకని దేవుడు ఎవరంటే మాట్లాడే దేవుడు. కానీ విగ్రహాలు ఏం చేస్తాయి? వాటికి నోరుండి మాట్లాడలేదు. తర్వాత విగ్రహాలు ఏమిటంటే, విగ్రహాలు కన్నులుండి చూడవు. వాడు కళ్ళు వేస్తాడు, కంటికి రంగులు వేస్తాడు, గుడ్డులాగే కనబడుతుంది, కనుగుడ్డులాగే కనబడుతుంది, కానీ చూడలేదు. విగ్రహాలు చూడలేదు. కానీ మన దేవుడు ఇప్పుడు చదవండి 33వ సంకీర్తన 13, 14 చూస్తే 33వ సంకీర్తన 13, 14 ఎవరైనా చదువుదాం. చూచుచున్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు? చూచుచున్నాడంట. ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు. భూలోక నివాసులందరి ఎడల ఆయన చూచుచున్నాడు. ఆయన చూసే దేవుడు. ఆగరు కూడా అంటది ఏమనంటే, ఆయన చూచుచున్న దేవుడు. చూడండి 139వ సంకీర్తనలో ఇంకా బాగా చూసాం. 139వ సంకీర్తన 7వ వచనం 8వ వచనం గట్టిగా ఎవరైనా చదవండి. 139వ సంకీర్తన 7, 8 వచనాలు ఎవరైనా గట్టిగా చదవండి. నీ ఆత్మ నుండి నేను ఎక్కడికి పోదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును. నేను ఆకాశమునకు ఎక్కినను, నువ్వు అక్కడ ఉన్నావు. నేను పాతాళమునందు పండుకొని నీవును అక్కడ ఉన్నావు. నేను వేకువ రెక్కలు కట్టుకుని సముద్ర దిగంతములో నివసించిన అక్కడను నీ చెయ్యి నన్ను. దేవుడు చూడలేని స్థలం ఏమైనా? దేవుడు చూడలేని స్థలం ఏమైనా? దేవునికి మరుగై ఉన్న స్థలం ఏమైనా? హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13 వచనం. హెబ్రీ 4:13. మరియు ఆయన దృష్టికి కనబడని స్పష్టము ఏదియు, ఆయన దృష్టికి కనబడని స్పష్టము ఏదియు లేదు. దేవునికి కనబడనిది ఏమనుందా? ఏమి లేదు. దేవుడు చూచేవాడు. ఆయన కన్నులకు కనబడింది ఏది లేదు. ఆది నుంచి ఆయన చూస్తూనే ఉన్నాడు. ఆదికాండం 6వ అధ్యాయంలో నరులను చూచాడు. వారు దేవుని మార్గాల నుంచి తొలగిపోయారని మనం చూస్తాం. జలప్రళయం దేవుడు సృష్టించాడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం ఒకసారి చూడండి. దేవుని యొక్క చూపు గురించి అక్కడ రాయబడి ఉంది. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనము. ఆయన తలయు తల వెంట్రుకలు తెల్లనెలని ఉన్నిని పోలినవై హిమమంత ధవళముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉండెను. దేవుని నేత్రాలు అగ్ని జ్వాలల వలె ఉండెను. పోలిస్తున్నాడు. ఆయన చూచే దేవుడు. మలినాల్ని మస్తుని కాల్చేసే దేవుడు. ఆయన చూపుకి మరుగైంది ఏది లేదు. ఒక ఎక్స్రేస్ కొంతవరకు వెళ్తాయి. ఎముకల్ని, బోన్స్ని ఎక్స్రే ఫోటో తీస్తారు. ఒక సిటీ స్కానింగ్ మిషను శరీరంలో ఉన్న వాటన్నిటినీ చూస్తారు. NMR స్పెక్ట్రా అంటాం, అది కొంత చూస్తుంది. రకరకాలు ఉన్నాయి. పెట్ స్కాన్ అంటాం. పెట్ స్కాన్ క్యాన్సర్ గురించి, క్యాన్సర్ ఎక్కడ ఉందో తెలియజేస్తుంది. పెట్ స్కాన్, PET పెట్ స్కాన్ అంటాం. ఎన్ని స్కానింగ్లు చేయవు, కానీ ఏ స్కానింగ్ చూడలేని దేవుడు చూస్తాడు. చూడండి ఇర్మియా గ్రంథము
17వ అధ్యాయం. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం. ఈ ప్రపంచములో ఏ స్కానింగు చేయలేంది, చూడలేంది దేవుడు చూస్తాడు. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనం. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఏదో ఘోరమైన వ్యాధి కలిగింది, దాన్ని గ్రహింపగలవాడెవడు? ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవాను నేను హృదయములను పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను. దేవుని చూపు ఎక్కడికి వెళ్ళిపోతుంది? హృదయము, అంతరింద్రియములు. ఇది ఏ స్కానింగ్ మిషను చూడలేదు. అందుకని దేవుడు ఎవరంటే చూచేవాడు, దేవుడు మాట్లాడేవాడు. విగ్రహాలకి నోరుండి మాట్లాడవు, విగ్రహాలకి కండ్లు ఉంటాయి చూడవు, అని దేవుడు చూచేవాడు, మాట్లాడేవాడు, చూచేవాడు. ఇంకా మనం చూస్తే విగ్రహాలకి చెవులు ఉంటాయి కానీ వినవు. విగ్రహాలకు చెవులు పెడతారు కదా, విగ్రహాలకు చెవులు పెడతారు. కొన్ని విగ్రహాలకి చాలా పెద్ద చెవులు ఉంటాయి. ఎంత పెద్ద చెవులు ఉన్నా విగ్రహాలు వినలేవు, మాట్లాడలేవు, చూడలేవు, వినలేవు. కానీ మన దేవుడు 34వ సంకీర్తన 17వ వచనం చూడండి. 34వ సంకీర్తన 17వ వచనంలో మనం చూస్తాం, దేవుడు వినేవాడు, న్యాయమును ద్వేషించేవాడు లోకము నేలున, న్యాయ సంపన్నుడైన వాని మీద నేరము మోపుదువా. కీర్తనలు 34:17. అంటే దేవునికి అన్నీ తెలుసు. దేవుడు అంటే వింటున్నాడు. ఈ లోకంలో జరుగుతుందంతా దేవునికి తెలుసు. దేవుడు వినేవాడు. 145వ సంకీర్తన 18-19 వచనాలు చూడండి. 145వ సంకీర్తన 18-19 వచనాలు. తనకు మొర్రపెట్టు వారికి అందరికీ, తనకు నిజముగా మొర్రపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. అంటే అర్థం ఏమిటి? మన మొర్రను ఆయన ఏం చేస్తున్నాడు? వింటున్నాడు. హీ ఈస్ లిసనింగ్ టు అవర్ ప్రేయర్స్. మన ప్రార్థనలు వినేవాడు, మన ప్రార్థనల్ని ఆలకించేవాడు. వినడం వేరే, ఆలకించడం వేరే. హీరింగ్ అండ్ లిజనింగ్ అంట. వినడం అంటే మామూలుగా వింటారు, ఈ చెవిలో విని ఈ చెవిలోంచి విడిచిపెడతారు, అది వినుట. కానీ దేవుడు ఆలకించేవాడు. అంటే విని దాని ప్రకారం దానికి ఏ ప్రతిస్పందన కావాలో స్పందన ఇచ్చేవాడు. మనం కొన్ని సందర్భాల్లో వినేవాళ్ళుగా ఉంటున్నాము, ఆలకించేవాళ్ళుగా ఉండడం లేదు. వాక్యాన్ని కూడా చాలామంది వింటారు, బయటికి వెళ్ళి మర్చిపోతారు. అంటే వీళ్ళు వినేవాళ్ళే, ఆలకించేవాళ్ళు కాదు. ఏం చెప్పామండి, ఏంటో ఏమీ తెలియదు, గందరగోళం, కన్ఫ్యూజ్ అయిపోతారు. కానీ సంవత్సరం క్రితం చూసిన సినిమా మాత్రం గుర్తుంటుంది వాళ్ళకి. అందుకని దాని మీద అటెన్షన్ ఉంటుంది, వాక్యం మీద అటెన్షను ఉండదు. అదే మన బుర్రలు అలాగే ఉన్నాయన్నమాట కొంతమంది. దేవుడు వినేవాడు, ఆలకించేవాడు. మీ మొర్రని వింటాడు అన్నాడు. తనకు నిజముగా మొర్రపెట్టు వారికి ఆయన యెహోవా సమీపముగా ఉన్నాడు. ఆయన వినేవాడు, వారి మొర్ర ఆలకించి వారిని రక్షించును. యెహోవా తను ప్రేమించి వారందరినీ కాపాడును. ఆలకించేవాడు, హీ లిసన్స్ టు అస్ అని అంటాం. నాట్ జస్ట్ హియర్, హీ లిసన్స్ అని అంటాం. దేవుడు కేవలం వినేవాడే కాదు, దేవుడు ఆలకించేవాడు. నిజమైన దేవుడు ఆలకించేవాడు. విగ్రహాలు చెవులుంటాయి కానీ వినవు. చూసారా, విగ్రహాలకి నిజమైన దేవుడికున్న వ్యత్యాసం 5 వ్యత్యాసాలు. 115వ సంకీర్తన ఒకసారి చూడండి. అందరూ బైబిల్ తెరవండి. బైబిల్స్ ఉన్న వాళ్ళందరూ దయచేసి బైబిల్ తెరిచి నేను చూపించే వచనాలు చూడండి. 115వ సంకీర్తన 4వ వచనం నుంచి కూడా అదే మాటలు ఉంటాయి. 115వ సంకీర్తనలో ఇదే మాటలు చూస్తాము. 135వ సంకీర్తనలో ఇదే మాట చూస్తాము. ఏమిటి? వారి విగ్రహములు వెండి బంగారములు, అవి మనుష్యుల చేతి పనులు. వాటికి నోరుండియు పలుకువు, కనులుండియు చూడవు, చెవులుండియు వినవు, ముక్కుండియు వాసన చూడవు, చేతులుండియు ముట్టుకొనవు, పాదములుండియు నడువవు, గొంతుకుతో మాట్లాడు. ఇక్కడ కొన్ని ఎక్స్ట్రా ఉన్నాయి. 135వ సంకీర్తనలో ఏమున్నాయి? నోరుండి మాట్లాడవనుంది, కనులుండి చూడలేను అంటున్నారు, చెవులుండి వినలేమంటున్నారు.
కానీ ఇక్కడ దేవుడు మరికొన్ని రాయిస్తున్నాడు. వాడికి ముక్కుండి వాసన చూడు. విగ్రహాలకు ముక్కు ఉంటుంది కానీ వాసన చూడలేదు. చేతులుండి ముట్టుకొనవు. విగ్రహాలకి చేతులు చేస్తారు తయారు చేసిన వాళ్ళు, స్కల్ప్చర్స్, కానీ కథలు. ఒకసారి అంటే ఒక విగ్రహం ముఖం మీద బల్లి తిరుగుతుందంట. విగ్రహం ముఖం మీద బల్లి తిరుగుతుంది. బల్లులు తిరుగుతూ ఉంటాయి కదా. బల్లి తిరుగుతూ ఉంటే కరెక్ట్గా అదే టైంలో పూజ చేసుకుంటున్నాడంట ఆయన. పూజ చేసుకుంటున్న ఆయనకి అనుమానం వచ్చింది, విగ్రహానికి చేతులు ఉన్నాయి కదా, మరి బల్లి ముఖం మీద తిరుగుతుంటే బల్లిని కొట్టుకోలేకపోతుంది విగ్రహం. ఒక బల్లినే కొట్టుకోలేనోడు నన్నేం చేస్తాడని విగ్రహాలను తీసుకెళ్లి నదిలో పడేసి యేసుప్రభుని నమ్ముకున్నాడండి. విగ్రహం ముఖం మీద ఈగ వాలింది అనుకోండి, విగ్రహం ముఖం మీద ఏదో పురుగు పాకుతుంది అనుకోండి, దానికి చేతులుండి ఏం చేయాలి? చేతులుండి ఏ పని చేసుకోలేని విగ్రహము మనిషికి ఏం సహాయం చేయగలదు? అందుకని అజ్ఞానం పరాకాష్ట అన్నాను కదా. మరి విగ్రహం జడత్వం, జీవము లేనిది. చేతులుండి ఏమీ చేయలేవు, చేతులుండి ముట్టుకోలేవు. యేసు ప్రభు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన దేవుడు శరీరధారిగా ఉన్నాడు. ఆయన హస్తాలను ఉపయోగించి ఎంతో మందికి స్వస్థతని ఇచ్చాడు. కొన్ని సందర్భాల్లో ఆయన ముట్టి స్వస్థత ఇచ్చాడు, కొన్ని సందర్భాల్లో ముట్టకుండానే స్వస్థత ఇచ్చాడు. విగ్రహాలకు చేతులు ఉంటాయి, ఏది చేయలేవు. ఇంకా ఉంది అక్కడ చూస్తే 115వ సంకీర్తనలో, పాదములుండి నడువవు. విగ్రహాలకు కాళ్ళు కూడా పెడతారు వీళ్ళు మరీని. అరే కాళ్ళు పెట్టినోడు కనీసం జ్ఞానమైనా ఉండాలి కదా. విగ్రహానికి కాళ్ళు పెట్టాడు, నడవగలదా? నడవలేదు. కానీ మన దేవుడు సంచరించేవాడు, మన దేవుడు సంచరించేవాడు, మన దేవుడు సజీవుడు. ఏ దేవుడైతే భూమి మీదకి శరీరధారిగా వచ్చాడో యేసు ప్రభు 33.5 సంవత్సరాలు భూమి మీద సంచారం చేశాడు. ఆయన చేశాడు లేదా? అన్ని చోట్ల తిరిగాడు. యోదయకి వెళ్ళాడు, గలిలయకి వెళ్ళాడు, కపెర్నహూముకి వెళ్ళాడు, యెరూషలేముకి వచ్చాడు. ఆ 33.5 సంవత్సరాలు తిరిగాడు. ఆ నజరేతులో ఉన్నాడు. 3.5 సంవత్సరాలు తిరిగి సేవ చేశాడు. మన దేవుడు నడిచిన వాడు. విగ్రహాలకు కాళ్ళు ఉంటాయి కానీ నడవలేనోడు మనకి ఏం సహాయం చేస్తాడు? చేతులుండి ఏమీ చేయలేవు, పాదములుండి నడువులు, గొంతుకుతో మాట్లాడలేవు, మాటలు లేవు. అందుకని విగ్రహముకి నిజమైన దేవునికి తేడా మనం చూపించాం. ఇప్పుడు దేవుణ్ణి ఎందుకు మనం ఆరాధన చేయాలంటే ఆ 135వ సంకీర్తన మనం చూస్తున్నాం కదా. 135వ సంకీర్తనలో 18వ వచనం చదివితే, వాటిని చేయువారును వాటి యందు నమ్మికించువారందును వాటితో సమానులు. విగ్రహాల్ని పూజించేవాళ్ళు విగ్రహాలు లాంటి వాళ్ళే. విగ్రహాల్ని పూజించేవాళ్ళు విగ్రహాలకున్న లక్షణాలన్నీ ఉంటాయి. విగ్రహం పదార్థాలతో తయారు చేయబడింది, వాళ్ళు పదార్థాలుగానే ఉంటారు. విగ్రహం చేతులుండి కార్యాలు చేయవు, విగ్రహం నోరుండి మాట్లాడలేవు, విగ్రహము కాళ్ళుండి నడవలేవు. విగ్రహం ఇదంతా విగ్రహాలు ఏమీ చేయలేవు, ఎందుకంటే అది విగ్రహం. అది పదార్థం చేత తయారు చేయబడింది. ఆ పదార్థం ఇనుము అవ్వచ్చు, ఇత్తడి అవ్వచ్చు, బంగారం అవ్వచ్చు, వెండి అవ్వచ్చు, డైమండ్ అవ్వచ్చు, ప్లాటినం అవ్వచ్చు, కర్ర అవ్వచ్చు, చెక్క అవ్వచ్చు, బొగ్గు అవ్వచ్చు, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అవ్వచ్చు, ఏదైనా విగ్రహమే. దట్స్ ఎన్ ఐడిల్ మేడ్ బై ద హ్యాండ్స్ ఆఫ్ ఎ మ్యాన్. జీవము లేదు. మన దేవుడు సృష్టించబడినవాడు కాడు, సృష్టికర్త. ఆయన మాట్లాడే దేవుడు, చేతులతో కార్యాలు చేసే దేవుడు, సంచరించే దేవుడు, కళ్ళతో చూసే దేవుడు, మన అర్పణని ఆఘ్రాణించే దేవుడు. అది విగ్రహానికి దేవునికి ఉన్న తేడా. అందుకని మన దేవుణ్ణి ఏం చేయాలంట చూడండి, 19వ వచనంలో అంటాడు, ఇశ్రాయేలు వంశీయులారా యెహోవాను సన్నుతించుడి, అహరోను వంశీయులారా యెహోవాను సన్నుతించుడి, లేవి వంశీయులారా యెహోవాను సన్నుతించుడి, యెహోవా యందు భయభక్తులు గలవాళ్ళారా యెహోవాను సన్నుతించుడి. అంటే దేవుణ్ణి ఆరాధన చేయండి. వర్షిప్ గాడ్, ప్రైజ్ గాడ్. ఎందుకు వర్షిప్ చేయాలి? ఎందుకు దేవుణ్ణి సన్నుతించాలి? ఎందుకు దేవుణ్ణి ఆరాధన చేయాలంటే విగ్రహాలు అలాగున్నాయి, నిజమైన దేవుడు ఇలాగున్నాడు. ఓ ఇశ్రాయేలు ప్రజలారా, ఓ అహరోను సంతానమా, ఓ లేవి సంతానమా అంటే అర్థం ఏంటంటే ఓ క్రైస్తవులారా అంట. ఓ క్రైస్తవులారా, ఓ సంఘ విశ్వాసులారా,
యెహోవాను సన్నుతించుడి, దేవుణ్ణి స్తుతించి ఆరాధన చేయండి. ఎందుకంటే విగ్రహాలకి ఈ లక్షణాలు ఉన్నాయి, మన దేవునికి ఈ లక్షణాలు ఉన్నవి. మన దేవుడు విగ్రహము కాదు, విగ్రహాలకు అతీతుడు. ఆయన సృష్టికర్త అయిన దేవుడు, నిత్యము ఉన్నవాడు, ఆది సంభూతుడుగా ఉన్నవాడు, సమస్తమునకు ఆధారభూతుడుగా ఉన్నవాడు, ఆల్ఫా ఒమేగాగా ఉన్నవాడు, మొదటివాడు కడపటివాడుగా ఉన్నవాడు, అంతము లేనివాడుగా ఉన్నవాడు. అందుకని ఏం చేయాలి? సన్నుతించాలి, సన్నుతించాలి, సన్నుతించాలి అనగా ఆరాధన చేయాలి. ఇప్పుడు ఆరాధన చేద్దాం. ఏమని ఆరాధన చేస్తాం ఇప్పుడు? ప్రభువా, మీరు సృష్టికర్త అయిన దేవుడివి, ఈ ఆరాధన నీకు సమర్పిస్తున్నా. మీరు చూచున్న దేవుడివి, ఈ ఆరాధన నీకు సమర్పిస్తున్నా. మీరు చేతులు కార్యాలు చేసే దేవుడివి, ఇదిగో నిన్ను స్తుతిస్తున్నా. మీరు సంచరించే దేవుడివి, ఇదిగో నిన్ను స్తుతిస్తున్నా. మీరు మాట్లాడే దేవుడివి, మీరు మాట్లాడుతున్నారు, వాక్యం ద్వారా మాట్లాడుతున్నారు. మీరు మాట్లాడే దేవుడివి, ఇదిగో నిన్ను స్తుతిస్తున్నా. మీరు మా హస్తాలతో తయారు చేయబడలేదు, మేము నీ స్వహస్తములతో తయారు చేయబడ్డాం. విగ్రహాల్ని సృష్టించిన వాడు మనిషి, కానీ దేవుడిగా మీరు మమ్మల్ని సృష్టించారు. మా ఆరాధన, మా స్తుతి నీకు సమర్పిస్తున్నాం. ఇది దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుణ్ణి స్తుతించడానికి కారణం. విగ్రహములు నిజమైన దేవునికి వ్యత్యాసం అది తెలిసింది కాబట్టి మనం ఏం చేయాలి? ఇప్పుడు దేవుణ్ణి స్తుతించాలి. రండి గబగబా దేవుణ్ణి స్తుతిద్దాము, ఆరాధన చేద్దాం. ఎప్పుడు ఆరాధన చేయని వాళ్ళు ఉన్నవాళ్ళు క్లుప్తంగా ఆరాధన చెయ్యండి.